ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. 119వ కీర్తన 11వ వచనము. అవును ప్రియులారా, పాపము అనగా దేవునికి అవిధేయమైనటువంటి క్రియే పాపము. దేవుడిచ్చినటువంటి మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే పాపము. ఈ పాపము నుంచి మనం తప్పించబడాలి అనంటే దేవుని యొక్క భయం అనేది, దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయాల్లో ఉండాలి అని అంటాడు భక్తుడు. అందుకనే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటాడు. వాక్యం ఏమి చేస్తుంది అనంటే మన మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటుంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయవలసి వచ్చినప్పుడు, చూడవలసి వచ్చినప్పుడు, మాట్లాడవలసి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము మన లోపల ఉన్నట్లయితే అది మనకి గద్దింపును కలిగచేస్తుంది మన మనస్సాక్షికి. ఇదిగో ఈ వాక్యం ఎలా చెప్తుంది కదా, నువ్వు చేయకూడదు కదా అనేటువంటి మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. అప్పుడు పాపము నుంచి వాడు పారిపోవటం అనేది జరుగుతుంది. అది ఎవరి జీవితాలంటే నిజమైనటువంటి వాక్యము తమ యొక్క హృదయాల్లో నింపుకున్నటువంటి వారికి. అందుకనే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడో పాపము చేయడని ఎరుగుదము అని అంటాడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు. ఎలా భద్రం చేసుకుంటాడో, వాక్యం అనేది గద్దిస్తూ ఉంటుంది కాబట్టి పాపానికి సాహసించడు, కానీ పాపము నుంచి పారిపోతాడు పిల్లరా. కాబట్టి నిజముగా దేవుని ద్వారా పుట్టిన వారు ఎవరైనా ఉన్నారు అనంటే వారు పాపానికి దూరంగా పారిపోతారు పిల్లరా. యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యోసేపు బానిసగా కొనిపోబడ్డాడు. ఇంటిలో పని చేయటానికి అతన్ని తీసుకువెళ్ళారు. అయితే భార్య యోసేపు యొక్క అందాన్ని చూచి మోహించి తనతో శయనించమని అనేక సందర్భాల్లో అతనిని బలవంతం చేసింది పిల్లరా. కానీ దేవుని యొక్క వాక్యము ఎరిగినటువంటి వాడిగా, ఆ క్రియ అనేది దేవుని నుంచి నన్ను దూరపరుస్తుంది అనేటువంటి సత్యము తెలిసినటువంటి వాడుగా ఆ యొక్క కార్యము చేయడానికి ఇష్టపడలేదు పిల్లరా. అందుకని అక్కడ అంటున్నటువంటి మాట, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును అని ఆమెతో చెప్పి అక్కడి నుంచి అతడు పారిపోయినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వాడెవడు కూడా పాపము చేయజాలడు, కానీ తన్ను తాను పాపము నుంచి రక్షించుకుంటాడు అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం పిల్లరా. కాబట్టి మన యొక్క జీవితాలు ఎలా ఉంది? ఈనాడు ఏ ఒక్కరిని చూసినా పాపానికి అలవాటు పడిపోయి ఉన్నారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా పాపము చేయడానికి పరుగులు ఎడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము వారి హృదయాల్లో లేకపోవటమే. నిజముగా వారు దేవుని ద్వారా పుట్టినటువంటి వారు కాదు, కానీ నామకార్థమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారు కూడా పాపము చేయటానికి పరుగులెత్తుతూ ఉన్నారు పిల్లరా. కాబట్టి నిజముగా ఎవరైతే పాపము నుంచి పారిపోయి తను తాను పవిత్రపరచుకుంటారో వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా తన యొక్క నిత్య రాజ్యానికి వారసుల్ని చేస్తాడు పిల్లరా. ఆనాడు యోసేపు అలా పారిపోబట్టి కొద్ది కాలం ఒకవేళ శ్రమ పడవచ్చు. పారిపోవడాన్ని బట్టి అతనిని చెరసాల్లో వేశారు. కారణం ఏంటంటే నన్ను హేళన చేసి పారిపోయాడు అని అవడం వలన చెరసాల్లో వేయబడ్డాడు. కానీ ఆ చెరసాల నుంచే రాజు యొక్క దృష్టికి అతను వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా. తద్వారా రాజు అతనిని ఘనపరిచి ఆ దేశ ప్రధానమంత్రి హోదాలో అతను నిలబెట్టాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క భయము కలిగి ఉండటమే. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వారి యొక్క జీవితాల్లో దాచుకుంటారో వారు పాపానికి సాహసించరు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకొని ఇంకా పాపము గనక మనం చేస్తూ ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించి ఆయన వాక్యం చేత నింపబడినప్పుడు దేవుడు సమస్తమైనటువంటి పాప స్థితి నుంచి మనం లేవనెత్తి మళ్ళీ దాన్ని చేయకుండా ఉంచుతాడు పిల్లరా.
కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, తద్వారా దేవుడు ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని చేరదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, పాపము చేయకుండా ఉన్నట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటున్నాడు ప్రభా. మేము కూడా మీ వాక్యం ద్వారా ప్రభా నింపబడినట్లుగా, మీ తలంపులు మీ యొక్క ఆలోచనలతోనే ప్రతినిత్యము నింపబడినట్లుగా, తద్వారా పాపానికి దూరంగా పారిపోయి మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యానికి మేము వారసులు అయ్యే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.